హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. మనం ఆల్రెడీ మన ఛానల్లో ట్రిక్కీ ఎలక్ట్రికల్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరిగింది. అది చూసినటువంటి ఒక సిబిఎస్ఈ ఫిజిక్స్ ఫ్యాకల్టీ మన ఛానల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళ గురించని నేను సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్లో డిఫికల్టీగా ట్రిక్కీగా ఉండేటువంటి క్వశ్చన్స్ని డీల్ చేయబోతున్నాను. అఫ్కోర్స్ మన ఎలక్ట్రికల్లో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దానికోసమని ఈరోజు ఈ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్కి సంబంధించిన బేసిక్స్ మొత్తాన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. ఈ క్లాస్ చూసిన తర్వాత సర్క్యూట్ ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే ఆ సర్క్యూట్లోని ఎలిమెంట్స్ సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయా, ప్యారల్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయా అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అది ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా, ట్రిక్కీ ప్రాబ్లం అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను సిరీస్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేస్తాను, దాని తర్వాత ప్యారలల్ సర్క్యూట్స్ని డిస్కస్ చేస్తాను. సో చూడండి, మనం ఏ ఎలక్ట్రికల్ ఎలిమెంట్ తీసుకున్నా సరే, ఇక్కడ నేను రెసిస్టెన్స్ని తీసుకుంటున్నాను. ఏ ఎలిమెంట్ని తీసుకున్నా దానికి రెండు టెర్మినల్స్ ఉంటాయి. సో ఎక్కడైతే కరెంట్ ఎంటర్ అవుతుందో దాన్ని నేను పాజిటివ్ టెర్మినల్ అనుకుంటున్నాను, ఎక్కడైతే కరెంట్ లీవ్ అవుతుందో ఎలిమెంట్ని దాన్ని నెగిటివ్ టెర్మినల్ అనుకుంటున్నాను. సో ఇదే విధంగా ఇంకొక రెసిస్టర్ని తీసుకుంటున్నాను. సో దానికి కరెంట్ ఎక్కడ ఎంటర్ అయితే ఇది ప్లస్, ఇది మైనస్. సిమిలర్గా ఇంకో రెసిస్టర్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ కరెంట్ ఎంటర్ అయింది అనుకుంటే ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇది రెసిస్టర్ 1 కాబట్టి దీన్ని R1 అంటున్నాను, ఇది R2, ఇది R3. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మూడు రెసిస్టర్స్ని నేను మొదటి రెసిస్టర్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని రెండో రెసిస్టర్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి, రెండో రెసిస్టెన్స్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని మూడో రెసిస్టెన్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి, ఈ విధంగా ఒక లైన్లో ఒక సిరీస్లో కనెక్ట్ చేసినట్లయితే ఇటువంటి సర్క్యూట్స్ని మనం సిరీస్ సర్క్యూట్స్ అని పిలవడం జరుగుతుంది. ఇలా కనెక్ట్ చేసినటువంటి ఈ సిరీస్ సర్క్యూట్కి నేను కనుక వోల్టేజ్ని అప్లై చేసినట్లయితే ఈ వోల్టేజ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ V వోల్ట్స్ అనుకున్నట్లయితే ఈ వోల్టేజ్ ఏం చేస్తుంది, ఈ సర్క్యూట్లోకి కరెంట్ని పంప్ చేస్తుంది. సో కరెంట్ I అనేది సర్క్యూట్లో ఇక్కడ రెసిస్టర్ 1 దగ్గర ఎంటర్ అయితే రెసిస్టర్ 1లో ఎంటర్ అయిన కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో అయిన తర్వాత కూడా ఈ కరెంట్కి డీవియేట్ అవ్వడానికి ఎక్కడ చూసుకున్నా కానీ ఈ సర్క్యూట్లో డీవియేట్ అవ్వడానికి వేరే పాతే లేదు. మస్ట్ అండ్ షుడ్గా R1లో ఎంటర్ అయిన కరెంట్ R2లోకి ఎంటర్ అయి తీరాలి, సేమ్ కరెంట్ ఎంటర్ అయి తీరాలి. ఎందుకంటే ఇక్కడ వేరే పాత ఏం లేదు. R2లోకి ఎంటర్ అయిన కరెంటు R3లోకి ఎంటర్ అయి తీరాలి, వేరే పాత ఏం లేదు దానికి. సో కాబట్టి ఈ సిరీస్ సర్క్యూట్లో సేమ్ కరెంట్ అనేది అన్ని ఎలిమెంట్స్లో నుంచి ఫ్లో అవుతుంది. సో కాబట్టి రూల్ నెంబర్ 1 ఏంటంటే సిరీస్ సర్క్యూట్స్లో కరెంట్ అనేది సేమ్ అవుతుంది. ఈ ఫ్లో అయిన కరెంట్ వల్ల ఈచ్ అండ్ ఇండివిజువల్ రెసిస్టర్ దగ్గర ఆ రెసిస్టెన్స్ వాల్యూ మీద ఆధారపడి వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. మనకు తెలుసు కదండి, ఓమ్స్ లా అంటే ఏంటి, V = IR. కాబట్టి ఈ రెసిస్టర్ R1కి అక్రాస్గా V1 అనే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. దాని వాల్యూ ఎంత, రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ I ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ R1. సిమిలర్గా రెసిస్టర్ 2కి అక్రాస్గా V2 వోల్ట్స్ డ్రాప్ అవుతుంది. దాని వాల్యూ ఎంత, రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ I, రెసిస్టెన్స్ వాల్యూ R2. సిమిలర్గా ఇక్కడ V3 = I ఇంటూ R3. సో నువ్వు అప్లై చేసినటువంటి టోటల్ వోల్టేజ్ V అనేది ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి రెసిస్టర్ 1కి అక్రాస్గా V1, రెసిస్టర్ 2కి అక్రాస్గా V2, రెసిస్టెన్స్ 3కి అక్రాస్గా V3గా డివైడ్ అవ్వడం జరిగింది. అంటే రూల్ నెంబర్ 2, సిరీస్ సిస్టంలో మనకి వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. సో నువ్వు అప్లై చేసిన టోటల్ వోల్టేజ్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయింది. సో టోటల్ వోల్టేజ్ V = V1 + V2 + V3. సో ఇక్కడ V1 అంటే ఏంటి, I ఇంటూ R1 + V2 అంటే I ఇంటూ R2 + V3 అంటే I ఇంటూ R3. సో ఇక్కడ I అనేది కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీస్తే V = I ఇంటూ R1 + R2 + R3. సో ఈ R1 + R2 + R3 అనేది ఈ సర్క్యూట్ యొక్క టోటల్ సర్క్యూట్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో V = I ఇంటూ R కదా. సో దీన్ని బట్టి R = ఏంటండి, R1 + R2
ప్లస్ R3. సో సిరీస్ సర్క్యూట్స్లో మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఎలా కనుక్కోవచ్చు? n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ నీకు సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే ఆ సిరీస్ సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ ఎక్సెట్రా Rn. ఇదండి. సో అయితే ఇక్కడ సిరీస్ సర్క్యూట్స్లో వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. సో కరెంట్ సేమ్ కాబట్టి రెసిస్టెన్స్ వాల్యూని బట్టి ఆ రెసిస్టెన్స్కి అక్రాస్గా వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. అయితే ఈ వోల్టేజ్ ఎంత అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో V1 అంటే ఏంటండి? V1 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R1. సో I అంటే ఏంటి? మనకు తెలుసు కదా, టోటల్ సర్క్యూట్ వోల్టేజ్ బై టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనం 3 రెసిస్టర్స్ సిరీస్ సర్క్యూట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి సో I ఇంటూ R1 కదా. సో V డివైడెడ్ బై R అంటే ఏంటి? R1 ప్లస్ R2 ప్లస్ R3 ఇంటూ R1. సో అంటే V1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? టోటల్ వోల్టేజ్ V ఇంటూ R1. R1 అంటే దాని ఓన్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సిమిలర్గా మనకు V2 అంటే ఏంటండి? I ఇంటూ R2. ఇక్కడ R2 వస్తుంది. సో I అంటే ఏంటి మనకు తెలిసిందే కదా, సేమ్. సో V2 ఈజ్ ఈక్వల్ ఏంటి? టోటల్ వోల్టేజ్ V ఇంటూ దాని ఓన్ రెసిస్టెన్స్ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇక్కడ మనకి కరెంట్ ఇవ్వకుండా సర్క్యూట్ యొక్క వోల్టేజీ, సర్క్యూట్లో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూస్ తెలిస్తే చాలు, మనకి ఏ రెసిస్టెన్స్కి అక్రాస్గా వోల్టేజ్ కావాలో ఆ వోల్టేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిమిలర్గా V3 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ V ఇంటూ దాని ఓన్ రెసిస్టెన్స్ R3 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత? R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఈ విధంగా టోటల్ వోల్టేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ రెసిస్టర్కి అక్రాస్గా ఎంత వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అని కనుక్కోవడానికి మనకు ఉపయోగపడేటువంటి ఈ ఫార్ములాస్ అన్నింటినీ కలిపి మనం వోల్టేజ్ డివిజన్ రూల్ అని పిలవటం జరుగుతుంది. వోల్టేజ్ డివిజన్ రూల్ అని పిలవటం జరుగుతుంది. అయితే ఈ సిరీస్ సర్క్యూట్స్ని అసలుకి ఎంత పెద్ద కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఇచ్చినా సరే ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ 2 రెసిస్టర్లు ఇప్పుడు మనకి సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి కదండి. ఎందుకంటే సిరీస్ సిస్టంలో మనకి కరెంట్ సేమ్. ఈ ఎలిమెంట్లో ఏదైతే కరెంట్ ఎంటర్ అయిందో సేమ్ కరెంట్ అనేది రెండో ఎలిమెంట్లో కూడా ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డీవియేట్ అవ్వడానికి ఈ పాయింట్ దగ్గర నీకు ఎటువంటి వేరే పాత్ లేదు. సో అంటే కరెంట్ సేమ్ అయితే అది సిరీస్ సర్క్యూట్. అసలు కరెంట్ సేమ్ అంటే ఏంటి? సో ఈ 2 ఎలిమెంట్ని మనం ఇక్కడ జాయిన్ చేసాం, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ని మనం ఏమంటున్నాం అంటే నోడ్ అని పిలవడం జరుగుతుంది. ఎస్, 2 ఎలిమెంట్ కనెక్ట్ చేసి ఆ పాయింట్నే నోడ్ అంటాం. అయితే ఇది సింపుల్ నోడ్. సో అంటే 2 ఎలిమెంట్స్ని కనుక మనం సింపుల్ నోడ్ ద్వారా జాయిన్ చేసినట్లయితే అవి 2 మస్ట్ అండ్ షుడ్గా సిరీస్గానే ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ నేను ఇలా కనెక్ట్ చేసామనుకో, అప్పుడు ఇది R1 ఇది R2 అనుకుంటే R1 R2 మనకు సిరీస్లో లేనట్టు. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గరికి రాగానే కరెంట్ నీకు ఇటు కూడా డీవియేట్ అవుతుంది. అయితే ఇక్కడ మూడు ఎలిమెంట్స్ జాయిన్ అయి ఉన్నాయి కాబట్టి ఇది కూడా నోడే. కాకపోతే ఇటువంటి నోడ్స్ని ప్రిన్సిపల్ నోడ్స్ అంటాం. అంటే 2 ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ జాయిన్ చేస్తే వచ్చేటువంటి నోడ్ని ప్రిన్సిపల్ నోడ్ అంటాం. కేవలం 2 ఎలిమెంట్స్నే జాయిన్ చేస్తే వచ్చేదాన్ని సింపుల్ నోడ్ అంటాం. సో ఇక్కడ ఈ R1 R2 సిరీస్లో కనెక్ట్ చేసినట్టు కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ వచ్చింది, ఇది ప్రిన్సిపల్ నోడ్ ద్వారా ఎలిమెంట్ జాయిన్ చేయబడినాయి. అలా కాకుండా సింపుల్ నోడ్ ద్వారా కనుక జాయిన్ చేయగలిగితే ఆ రెసిస్టర్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి అవి 2 మనం సిరీస్లో ఉన్నట్టు చెప్పొచ్చు. సో అంటే సిరీస్ సిస్టమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలండి? ఇఫ్ ద 2 ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ విత్ సింపుల్ నోడ్స్ దెన్ డెఫినెట్లీ నోట్ అవుట్ ఎట్ ఆల్ ఆ ఎలిమెంట్స్ సిరీస్లో ఉన్నట్టే. ఎందుకంటే సింపుల్ నోడ్స్ ద్వారా కనెక్ట్ చేస్తే మస్ట్ అండ్ షుడ్గా నీ కరెంట్ సేమే ఉంటుంది. సో ఈ విధంగా సిరీస్ సర్క్యూట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మనం సిరీస్ సర్క్యూట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాం. అండ్ అట్ ద సేమ్ టైం సిరీస్ సర్క్యూట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటండి? సిరీస్ సర్క్యూట్స్లో మనకి కరెంట్ అనేది సేమ్ ఉంటుంది,
వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. సిరీస్ సర్క్యూట్స్లో టోటల్ రెసిస్టెన్స్కి ఫార్ములా జస్ట్ యాడ్ చేయటమే. R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ ఎక్సెట్రా Rn. అండ్ అట్ ద సేమ్ టైం సిరీస్ సర్క్యూట్స్లో ఈ వోల్టేజ్ ఎలా డివైడ్ అవుతుందని వోల్టేజ్ డివిజన్ రూల్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్యారలల్ సర్క్యూట్స్ గురించి చూద్దాం. సిమిలర్గా ఇక్కడ కూడా నేను 3 రెసిస్టర్స్ని ఈ విధంగా తీసుకుంటున్నాను. తీసుకొని ఈ రెసిస్టర్లో ఇక్కడ కరెంట్ ఎంటర్ అయితే ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్ మైనస్. ఈ విధంగా ఒక రెసిస్టర్కి అక్రాస్గా ఇంకొక రెసిస్టర్ని, అన్ని ప్లస్ టెర్మినల్స్ని ఒక దగ్గర, అన్ని మైనస్ టెర్మినల్స్ని ఇంకొక దగ్గర కనెక్ట్ చేయగా ఏర్పడేటువంటి ఈ రిజల్టెంట్ సర్క్యూట్ని మనం ప్యారలల్ సర్క్యూట్ అంటాం. అంటే దీనికి ఉన్నటువంటి 2 టెర్మినల్స్ని దీనికి కనెక్ట్ చేసాం, దీనికి ఉన్నటువంటి 2 టెర్మినల్స్ని దీనికి కనెక్ట్ చేసాం. అంటే ఏంటి, డైరెక్ట్గా ఒకదానికి అక్రాస్గా ఒకదాన్ని మనం కనెక్ట్ చేసాం. అన్ని ప్లస్ టెర్మినల్స్ని ఒక దగ్గర, అన్ని మైనస్ టెర్మినల్స్ని ఒక దగ్గర, ఇలా కనెక్ట్ చేసే ఈ కనెక్షన్ని మనం ప్యారలల్ సర్క్యూట్ అని పిలవడం జరుగుతుంది. ఇలా కనెక్ట్ చేసినటువంటి ఈ ప్యారలల్ సర్క్యూట్కి నేను వోల్టేజ్ అప్లై చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? సో ఇది వోల్టేజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ V. చూడండి, ఇక్కడ నేను వోల్టేజ్ని ఎలా అప్లై చేశాను. ఈ ప్లస్కి మైనస్ టెర్మినల్కి, 2 టెర్మినల్స్కి మధ్యలో ఉన్న వోల్టేజ్ ఎంత? V వోల్ట్స్ కదా. సేమ్ ఈ 2 టెర్మినల్స్ని నేను ఏం చేశాను, రెసిస్టర్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ 2 టెర్మినల్స్కి అప్లై చేసేసాను. అంటే ఈ 2 టెర్మినల్స్కి అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ ఏంటి? VA. ఈ రెసిస్టర్గా ఉన్నది కూడా VA, ఈ రెసిస్టర్కి అక్రాస్గా ఉన్నది కూడా VA. దీన్ని R1 అనుకుంటే, దీన్ని R2 అనుకుంటే, దీన్ని R3 అనుకుంటే, అంటే ఏంటి, మనకి ప్యారలల్ సిస్టంలో మనం డైరెక్ట్గా వోల్టేజ్ 2 టెర్మినల్స్ని రెసిస్టర్ యొక్క 2 టెర్మినల్స్కి అప్లై చేయడం జరిగింది. అంటే ఏంటి, ఈ ప్యారలల్ సిస్టమ్ మనకి వోల్టేజ్ అనేది సేమ్. రూల్ నెంబర్ 1, ప్యారలల్ సిస్టంలో వోల్టేజ్ అనేది సేమ్. అసలు వోల్టేజ్ ఎప్పుడు సేమ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఈ 3 రెసిస్టర్లని జాయిన్ చేసిన ఈ పాయింట్ ఏంటి, ఇది ఒక ప్రిన్సిపల్ నోడ్ కదా, ఇది కూడా ఒక ప్రిన్సిపల్ నోడ్ కదా. ఇఫ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ, ఇఫ్ ద ఎలిమెంట్స్ షేర్స్ ద సేమ్ నోడ్స్, ఈ రెసిస్టర్లు అన్నీ కూడా సేమ్ నోడ్ని షేర్ చేసుకుంటున్నాయి. ఇట్లా కనుక షేర్ చేసుకుంటే అది ప్యారలల్ సర్క్యూట్. ఈ విధంగా షేర్ చేసుకున్నాయి అంటే ప్యారలల్ సిస్టంలో వోల్టేజ్ మనకి సేమే ఉంటుందిగా. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం ఈ వోల్టేజ్ని అప్లై చేసామో ఈ వోల్టేజ్ ఈ సర్క్యూట్లోకి కరెంట్ని పంపు చేయడం జరుగుతుంది. ఈ విధంగా పంపు చేయబడినటువంటి 5 ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఈ పాయింట్ దగ్గరికి రాగానే నీకు ఏమవుతుంది, దీనికి 3 పాత్స్ కనిపిస్తున్నాయి. ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు, ఇటు కూడా వెళ్ళొచ్చు. సో అంటే ఏంటి, కరెంట్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. సో అంటే ప్యారలల్ సిస్టంలో నీకు కరెంట్ అనేది ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. రూల్ నెంబర్ 2, ఇన్ ప్యారలల్ సిస్టమ్ కరెంట్ ఈజ్ డివైడెడ్. సో టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, I1 ప్లస్ I2 ప్లస్ I3. సో అయితే వోల్టేజ్ అనేది సేమ్, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. సో I1 అంటే ఏంటి, I1 అంటే వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ R1 డివైడెడ్ బై R1 రెసిస్టెన్స్ వాల్యూ. సో అంటే ఏంటి, వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ R1 అంటే ఎంత, V డివైడెడ్ బై R1. సిమిలర్గా I2 అంటే ఏంటి, V డివైడెడ్ బై R2. I3 అంటే V డివైడెడ్ బై R3. సో I అంటే ఏంటి, టోటల్ సర్క్యూట్ వోల్టేజ్ బై టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ నేను V/R ఈజ్ ఈక్వల్ టు, V అనేది కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీస్తే 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఇక్కడ VV క్యాన్సిల్ అయితే 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఒకవేళ n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటే ఎక్సెట్రా 1 ప్లస్ 1/Rn. సో ఇప్పుడు ప్యారలల్ సర్క్యూట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఇన్ ప్యారలల్ సిస్టమ్ వోల్టేజ్ ఈజ్ సేమ్, కరెంట్ ఈజ్ డివైడెడ్. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ ఎక్సెట్రా In. ఈక్వలెంట్ రెసిస్టెన్స్కు ఫార్ములా ఏంటండి, టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్కి 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/Rn. అయితే మరి ఈ ప్యారలల్ సర్క్యూట్స్ని ఎలా
ఐడెంటిఫై చేయాలి కాంప్లికేటెడ్ సర్క్యూట్స్లో? ఇఫ్ ద టూ ఎలిమెంట్స్ ఆర్ ఇఫ్ ద ఎలిమెంట్స్ షేర్స్ ద కామన్ నోడ్ అండ్ the current is divided. If the current divides and at the same time those two elements are those elements shares the common node, then అంటే ఎలిమెంట్స్ అనేవి కామన్ నోడ్స్ని షేర్ చేసుకుంటూ వాటిల్లో కనుక కరెంట్ డివైడ్ అయితే అటువంటి సర్క్యూట్స్ని మనం ఏమంటున్నాం? ప్యారలల్ సర్క్యూట్స్ అంటున్నాం. అంటే సేమ్ నోడ్స్ని కనుక షేర్ చేసుకున్నట్లయితే ఆ ఎలిమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా ప్యారలల్లో కనెక్ట్ చేయబడి ఉన్నట్లే. సేమ్ నోడ్స్ని షేర్ చేసుకుంటున్నాయి అంటే వాటికి అక్రాస్గా మస్ట్ అండ్ షుడ్గా వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యారలల్ సర్క్యూట్స్. ఇంకా ఇక్కడ కొంత డిస్కస్ చేయాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ఫార్ములాని సింప్లిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 3 రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసాం కదా. 3 రెసిస్టర్స్ని కనుక ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 కదా. ఇక్కడ కనుక నువ్వు ఎల్సిఎం కడితే ఏమవుతుంది? 1/R ఈజ్ ఈక్వల్ టు కింద ఎల్సిఎం కడితే ఏమవుతుంది? కసాక్ కడితే R1 R2 R3 వస్తుంది కదా. సో ఇక్కడ R1 అనేది ఉంది కాబట్టి R1ని మినహాయిస్తే R2 R3 ప్లస్ ఇక్కడ R2 ఉంది కాబట్టి R2ని మినహాయిస్తే R3 R1 ప్లస్ ఇక్కడ R3 ఉంది కాబట్టి R3ని మినహాయిస్తే R1 R2. ఇదేంటి? ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్. మనకు కావాల్సిన రెసిస్టెన్స్ కాబట్టి దీన్ని రివర్స్ చేసినట్లయితే R ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రివర్స్ చేసాం కాబట్టి ఇది కూడా రివర్స్ చేయాలి కాబట్టి R1 R2 R3 డివైడెడ్ బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1. ఇది 3 రెసిస్టర్స్ కనుక ఉంటే వాటిని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా నువ్వు ఈ ఫార్ములాని యూటిలైజ్ చేసేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని కనుక్కోవచ్చు. 3 రెసిస్టర్లు ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నప్పుడు వాటి యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు R1 R2 R3 బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1. ఫర్ ఎగ్జాంపుల్ 2 రెసిస్టర్లే కనుక ప్యారలల్గా ఉంటే ఇట్లా R1 R2 మాత్రమే ప్యారలల్గా ఉంటే అటువంటి సిచ్యువేషన్స్లో 1/R1 ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 1/R1 ప్లస్ 1/R2. సో ఇక్కడ కూడా నువ్వు ఎల్సిఎం కడితే ఏమవుతుంది? ఇది R1 R2 అవుతుంది. 1/R ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ R1 ఉంది కాబట్టి R2 ప్లస్ ఇక్కడ R2 ఉంది కాబట్టి R1. సో మనకు కావాల్సింది రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ కాదుగా, రెసిస్టెన్స్. కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే R అవుతుంది. ఇక్కడ R1 R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. ఇక 2 రెసిస్టర్లు ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి అంటే మీరు డైరెక్ట్గా ఆ 2 రెసిస్టర్ల యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని కనుక్కోవడానికి ఈ ఫార్ములాని డైరెక్ట్గా యూటిలైజ్ చేసేయచ్చు. R ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. అయితే ప్యారలల్ సిస్టంలో మనం కరెంట్ డివైడ్ అవుతుందని అనుకున్నాం కదా. సో అది ఏ విధంగా డివైడ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో మనం 3 రెసిస్టర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి 3 రెసిస్టర్స్ ప్యారలల్ సర్క్యూట్కి కరెంట్ అనేది ఎలా డివైడ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో I1 ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? V బై R1. సో V అంటే ఏంటి? అకార్డింగ్ టు ఓమ్స్ లా I ఇంటూ R డివైడెడ్ బై R1. ఇక్కడ R అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కదా. సో I ఇంటూ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 3 రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఏంటి? R1 R2 R3 డివైడెడ్ బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 డివైడెడ్ బై R కదా, R1 కదా. సో ఇక్కడ R1 క్యాన్సిల్ అయిపోతే సో I1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? టోటల్ కరెంట్ I ఇంటూ R2 R3. ఏ రెసిస్టర్లో నుంచి అయితే నీకు కరెంట్ కావాలో ఆ రెసిస్టెన్స్ తీసేసి రిమైనింగ్ 2 రెసిస్టర్స్ R2 R3 ఆపోజిట్ రెసిస్టెన్సెస్ డివైడెడ్ బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1. సిమిలర్గా I2 ఈజ్ ఈక్వల్ టు
I ఇంటూ, సో నాకు కావాల్సింది I2 కాబట్టి R2ని తీసేసేయండి. R1 R3 డివైడెడ్ బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1. సో I3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నాకు కావాల్సింది I3 కాబట్టి సో టోటల్ కరెంట్ I ఇంటూ I3ని తీసేస్తే R1 R2 డివైడెడ్ బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1. సో 3 రెసిస్టర్లు ప్యారలల్గా ఉన్నప్పుడు టోటల్ కరెంట్ అనేది వాటి యొక్క రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఏ విధంగా డివైడ్ అవుతుందో చెప్పేటువంటి ఈ ఫార్ములాస్నే I1 I2 I3స్నే మనం ప్యారలల్ సర్క్యూట్స్లో కరెంట్ డివిజన్ రూల్ అని పిలవటం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యారలల్ సర్క్యూట్స్. సో ఇంకొకసారి సిరీస్ సర్క్యూట్స్ అంటే ఏంటి, సిరీస్ సర్క్యూట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సిరీస్ సర్క్యూట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో, అదేవిధంగా ప్యారలల్ సర్క్యూట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి కన్క్లూజన్ పాయింట్స్గా చెప్పుకుందాం. ఏవైనా 2 ఎలిమెంట్స్ సింపుల్ నోడ్స్ ద్వారా కనుక కనెక్ట్ చేయబడి ఉంటే అది ఎంత కాంప్లికేటెడ్ సర్క్యూట్ అయినా ఆ 2 ఎలిమెంట్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నట్లే. ఈ విధంగా సిరీస్ సర్క్యూట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సిరీస్ సర్క్యూట్స్ యొక్క ప్రాపర్టీస్, సిరీస్ సర్క్యూట్స్లో కరెంట్ అనేది సేమ్, వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. రూల్ నెంబర్ 3, సిరీస్ సర్క్యూట్స్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి ఫార్ములా R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. మనం సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్ డివైడ్ అవుతుంది కాబట్టి వోల్టేజ్ డివిజన్ రూల్ కూడా చూసాం. ఇకపోతే ప్యారలల్ సర్క్యూట్స్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా, ఇఫ్ 2 ఎలిమెంట్స్ ఆర్ ఇఫ్ ఎలిమెంట్స్ షేర్స్ ద కామన్ నోడ్స్ then definitely those elements are connected in parallel. So parallel system of properties ఏంటి, rule number 1, in parallel system voltage is same. Rule number 2, in parallel system voltage is divided. So in parallel system equivalent resistance కు ఫార్ములా ఏంటండి, 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 plus etc 1/Rn. So this is all about series circuits and parallel circuits. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.